సేవానంద చారిటబుల్ ట్రస్ట్, రామ్నగర్ కాలనీ, సిటిఎం రోడ్, మదనపల్లె. సానుభూతి పరులైన మీ అందరికీ సవినీయ నమస్కారములు. మనిషి పుడతాడు, పెరుగుతాడు, మరణిస్తాడు. ఆ మధ్యకాలంలో మనిషికి ఎన్నో కడగండ్లు. కోటీశ్వరుడైనా సరే టెన్షన్లతో, అనారోగ్యాలతో సతమతమవుతాడు. ఉండి లేని మధ్యతరగతి వారైతే అడుగడుగునా సమస్యలతో దినదినగండం నూరేంలాయేష్ అన్నట్లు బతుకుతాడు. ఇక పేదవాడి సంగతి సరే సరే, చావుకి బతుక్కి మధ్యన వేలాడడమే. అయితే ఈ 3 తరగతి వారిలోనూ కోటీశ్వరులైనా, ఉండి లేని వాళ్ళైనా, బీదవాళ్ళైనా ఎవరైనా సరే 60 దాటిన వృద్ధులలో చాలామంది ఒంటరితనంతో జీవిస్తుంటారు. లేదా అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, ఎవరూ లేని వారిలా భిక్షాటన చేస్తూ చెట్లు కింద, రోడ్డు పక్కన, బ్రిడ్జి పక్కన పడుకొని ఘోరమైన జీవితాలను చూస్తుంటే నాకు, నా భార్యకు కడుపులు తరుక్కుపోతుండేవి. నా పేరు తోట సుబ్బనర్సయ్య, నా భార్య పేరు తోట సుబ్బలక్ష్మి. మేము 8వ తేదీ 9వ నెల 2010వ సంవత్సరం నాడు తీర్థయాత్రలకు బయలుదేరినప్పుడు ఎక్కడ చూసినా భిక్షాటన చేస్తున్న ముసలి వాళ్ళే దీనాతి దీనంగా కనిపించసాగారు. వాళ్లను చూస్తూ నా భార్య దుఃఖంలో మునిగిపోయింది. వీళ్ళ పరిస్థితి ఏమిటి? ఎందుకిలా అష్ట కష్టాలు పడుతున్నారు? కొంచెం విశదంగా విచారించు అని చెప్పింది. ఇక అప్పటి నుండి నాకు కనపడిన ప్రతి ముసలి యాచకుణ్ణి, యాచకురాలిని నాకు తోచిన డబ్బు ఇచ్చి వారి స్థితిగతుల మీద ఒక సర్వే నిర్వహించసాగాను. రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటాకుల్లాంటి 2 వృద్ధ దంపతులను ప్రశ్నించాను. ఒకరోజు నేను, అవ్వా తాత, మీరెందుకు ఇలా రోడ్డున పడి అడుక్కుంటున్నారు అని అడిగినప్పుడు, మేం పుట్టుకతోనే దరిద్రులం, భిక్షగాళ్ళం అంటూ వాళ్ళు చెప్పిన జవాబు విని నాకు, నా భార్యకు చాలా బాధ కలిగింది. ఇంకొక వృద్ధుణ్ణి ప్రశ్నిస్తే, నా భార్య తోడున్న నాళ్ళు బాగానే బతికాం, ఆ పుణ్యాత్మురాలు వెళ్ళిపోయింది, నాకు శక్తి లేకపోయింది, చూసేవాళ్ళు లేరు, అడుక్కు తింటే తప్ప కూడు దొరకని స్థితి అని చెప్పాడు. మరో ముసలామెను ప్రశ్నిస్తే, నా భర్త ఉన్నన్నాళ్ళు కూలోనాలో చేసి నన్ను కూర్చోబెట్టి సాకాడు, ఆ మారాజు పోయాక నాకు దిగులుతో ఉన్న సత్తువ పోయింది, ఇక ఇదే దారి అయ్యింది అంది. మరికొందరు కొడుకు కోడలతో చాలా ఇబ్బందిగా ఉంది అయ్యా అన్నారు. మరొకరు, మాకు సకల సదుపాయాలున్నాయి, అయినా మేము బీదవాళ్ళమే, ఎందుకంటే సేవకులు కరువయ్యారు అన్నారు. మరొకరు, మా బిడ్డలను మేము కాయా కష్టం చేసి చదివించాం, వారు పెద్ద ఊరిలో చిన్న ఉద్యోగం చేస్తున్నారు, కష్టం చేసే శక్తి లేక వారింటికి వెళ్తే ఇంటిలో తావు లేదు, ఎక్కడైనా వెళ్ళి పడుకో అన్నారు. ఆ అవమానం భరించలేక ఇలా వచ్చేశాం. కానీ ఎక్కువ మంది చెప్పేది ఏమిటంటే, మాకు శక్తి ఉన్నన్నాళ్ళు సంపాదించిన కాడికి బిడ్డల్ని పెంచి పెద్ద చేశాం, చదివించాము, పనులు నేర్పే ప్రయత్నాలు చేశాం, మాకంటూ ఏమీ మిగిల్చుకోకుండా వాళ్ళకే అందించాం. ఇప్పుడు మేము ముసలి వయసులోకి వచ్చాక మా బిడ్డల్ని మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఒకవేళ బిడ్డలు అయ్యో అన్నా వాళ్లకు వచ్చిన వాళ్ళు మమ్మల్ని చూడనివ్వడం లేదు. పైగా పొమ్మనకుండా పొగ పెడతారు. వాళ్ళ చేత తిట్లు తింటూ వాళ్ళ ముందర బతకలేక, చావలేక ఇలా దూరం వచ్చేసి ఈ బతుకులు బతుకుతున్నాం. ఏ చెట్టు కిందో కన్ను మూసేస్తే మున్సిపాలిటీ వాళ్ళు ఈడ్చి పారివేస్తారు. చచ్చిన శవం అగ్గికేడ్చదు కదా. ఇలా వృద్ధులు చెప్పుకొస్తుంటే నా కళ్ళల్లో కన్నీళ్లు కారాయి. ఒకప్పుడు రాజభోగం అనుభవించిన వాళ్ళు కూడా పిల్లలు పెట్టే హింసలు, తిట్టే తిట్లు, సూటిపోటి మాటలు భరించలేక సేవలందించేవారు అసలు లేక ఊరుగాని ఊర్లకు వచ్చేసి బతుకులుగాని బతుకులు ఈడుస్తున్నారు. ఉద్యోగమో సద్యోగమో చేసి బతుకుతున్న బిడ్డలు కూడా కొందరు ఇంట్లో స్థలం లేదంటూ ముసలివారమని చూడకుండా తరిమేస్తే సత్రాలలో, చావిళ్లలో పడుకొని మళ్ళీ ఇండ్లకు వెళ్ళలేక ఏ విషమో గన్నేరు పప్పో తాగి చచ్చిపోవాలని ఉందయ్యా అంటూ కన్నీరు కార్చినప్పుడు నా గుండెలు బద్దలయ్యాయి. ఇంకా చాలా రహస్యంగా కొన్ని ఇబ్బందులు చెప్పుకొచ్చారు. రకరకాలుగా వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని నా సర్వేలో తేలింది. వారు చెప్పిన మాటలతో మా మనసులు చలించిపోయాయి. ఎక్కడి బిడ్డలు, ఎక్కడి పాపలు అన్నట్లుగా ఎక్కువ మంది బిడ్డల వల్లే బాధలు పడుతున్నట్లున్నారు. ఈ ముసలి వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి అంది నా భార్య. నేను ఆలోచించాను. 1 రోజు 2 రోజులు కాదు, 1 నెలంతా ఆలోచించాను. ముసలి వాళ్ళ కోసం ముఖ్యంగా కావాల్సింది కూడు, గుడ్డ, ఆరోగ్యం, సేవలు. నా 2 బిడ్డలతో ఈ విషయం చర్చించాను. వాళ్ళు ఆలోచించసాగారు. నేను, మీ అమ్మ ఒక వృద్ధాశ్రమం పెట్టాలనుకుంటున్నాం అని నేను ఖచ్చితంగా చెప్పినప్పుడు నా బిడ్డలు 2 మంచి ఆలోచన, తప్పకుండా చెయ్యండి, మేము ఈ పనిలో భాగం పంచుకుంటాము అని ధైర్యంగా చెప్పడమే కాదు, మా సంపాదనంతా ఈ పుణ్యకార్యానికే ఖర్చు పెట్టవచ్చు అని వ్రాసి ఇచ్చారు.
24వ తేదీ 11వ నెల 2011 సంవత్సరం నాడు వృద్ధుల సేవల కోసం సేవానంద చారిటబుల్ ట్రస్ట్ పేరున సంస్థ రిజిస్టర్ చేయించాను. 12వ తేదీ 12వ నెల 2012 సంవత్సరం నాటి నుండి 60 సంవత్సరములు పైబడిన వృద్ధుల కోసం పుణ్యసేవా కార్యక్రమాలు ప్రారంభించాం. వయోవృద్ధుల కోసం 16 మంది పనివారిని చేర్చుకొని 31వ తేదీ 12వ నెల 2012 సంవత్సరం నాడు కార్యాలయాన్ని కూడా డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఎమ్మెల్సీ గారి ద్వారా ఓపెన్ చేయించి వయోవృద్ధుల సేవలు ప్రారంభించాం. సుబ్బన్నయ్య నర్సయ్య గారి అధ్యక్షతన ఈ నెల 12వ తేదీ ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి కార్యకలాపాలు పర్యవేక్షించడం చేయడంతో పాటు వాళ్ళకు మందులు ఇవ్వడం, స్వతహాగా ముందుకు వచ్చినటువంటి కృష్ణమూర్తి గారిని అలాంటి మిత్ర బృందాన్ని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా నెల నెల వైద్య పరీక్షలు చేస్తూ కొండమరి పంచాయతీకే లిమిట్ అవుతున్నారు. వీళ్ళ సేవలు మరింత పెంచి మదనపల్లి రూరల్లోనూ ఆ తర్వాత కానీ ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో మదనపల్లి నియోజకవర్గంలో అలాంటి అభాగ్యులు వికలాంగులు సేవలు అందించాలని వీళ్ళందరూ మదనపల్లిలో అందరికీ ఆదర్శంగా ఉంటారని కూడా నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుబ్బన్నయ్య గారిని వాళ్ళ పవన్ తేజాను అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అన్నదానాలు, వస్త్రదానాలు, మెడికల్ క్యాంపుల ద్వారా ఆరోగ్య పరీక్షలు, ఐ క్యాంపుల ద్వారా కంటి చూపుల సేవలు అందిస్తూ సింగముపై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి తల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని తల వంచి కై మోడ్చు తమ్ముడా, తెలుగు తల్లి నన్ను కనిపెంచినాదని కనుక తులలేని జన్మమ్ము నాదని త్రైలింగధామం త్రిలోకాభిరామం అనన్యం అగణ్యం యదో పూర్వ పుణ్యం త్రిసంధ్యాభివంద్యం అహో జన్మధన్యం. తల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంకుడై శ్రీకారమును చుట్టి నీ చరితకి శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారమును గట్టె నీ సీమకి సింగమ్ముపై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి పడతి సీతమ్మతో రామయ్య కొలువైన పంచవటి చాలు నీ ప్రఖ్యాతికి. తల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని తరతరములు దాటి తరలి వచ్చిన మహాత్ముల తపః సంపత్తి నీ వారసత్వం ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవయని కాంతులకు అందినది ఆర్యసత్వం మూవన్నె జెండాగా మిన్నంటి లోకాన మేటి సంస్కృతి చాటు ఘనత నీ స్వంతం భారతాంబకు పెద్ద కొడుకుగా మన గలుగు ఆత్మ గౌరవముతో వర్ధిల్లు నిత్యం
కంటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. అగ్నినేత్రమహోగ్రజ్వాల దాచినావో రుద్రుడా, అగ్నిశిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా. పరశ్వథమును చేతూనిన పరశురాముని అంశవా, హింసగణచగ ధ్వంసరచనను చేసిన ఆచార్యుడా. మన్నెం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా. అక్రమాలను కారరాసిన ఉక్కు పాదం నీది. 23వ తేదీ 3వ నెల 2013 సంవత్సరం నాటికే 10 క్యాంపులను విజయవంతంగా పూర్తి చేశాం. ఈ సేవా కార్యక్రమాలకు మా సంపాదనలు ఖర్చవుతుండగా మా కుటుంబ పోషణ భారాన్ని మా కుమార్తె తీసుకున్నారు. మా కుమారుడు చిరంజీవి పవన్ తేజ ఒక నెల కుటుంబం భారం వహిస్తే మరి ఒక నెల మా కుమార్తె చిరంజీవి శిరీష బాధ్యత వహిస్తుంది. భగవంతుడు మాకిచ్చిన వరం, సమాజానికి ఆదర్శం మా బిడ్డలు. ఆరోగ్యమే మహాభాగ్యము. కోట్లాది రూపాయల ధనం ఉన్నా ఆరోగ్యం లేనప్పుడు అది నిరుపయోగం అవుతుంది. మనిషికి ఆరోగ్యం అతి ముఖ్యం. అందుకే సేవానంద చారిటబుల్ ట్రస్ట్ పేదల ఆరోగ్యానికి అత్యధికమైన ప్రాధాన్యతనిస్తుంది. పేదవారికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉన్న మనిషి ఎన్ని పనులైనా చేయగలడు, దేనైనా సాధించగలడు. ఈ విషయంలో 6700 మందికి ఉత్తమ వైద్యుల ద్వారా పరీక్షలు చేయించి అవసరమైన మందులతో నాణ్యమైన వైద్య సేవలు అందించడం జరిగింది. సర్వేంద్రియాణం నయనం ప్రధానమన్నారు. అందువల్ల వందలాది మందికి కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయించడం, కంటి అద్దాలు తీసివ్వడం జరిగింది, జరుగుతూనే ఉంది. వ్యాపారాలలో ఉద్యోగాలలో ఉండి సమాజ సేవ చేయలేకపోతున్న వారు, ఇతర కార్యాలతో తీరుబాటు లేనివారు సేవానంద చారిటబుల్ ట్రస్టుకు సహకరించి ఈ పుణ్యకార్యంలో భాగం పంచుకోగలరు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. అర్థించే చేతుల కన్నా ఆదరించే చేతుల మిన్న అన్నారు మదర్ తెరీసా గారు. కావున ఈ పుణ్యకార్యంలో పాలు పంచుకోవలసిందిగా సర్వవిఘ్నులను ప్రార్థించుచున్నాము. వృద్ధుల దీన స్థితిగతులు చూసి నా భార్య మనసు కలతబడెను. నన్ను ప్రేరేపించే వారి దారి చూడమని ఆలోచనలో బడితిని నెల రోజుల పాటు. నేనే నెలకొల్పితి సేవానంద సేవా సంస్థ. మద్దతిచ్చిరి నా బిడ్డలిద్దరూ, మేముంటామనిరి మిత్రులు. అన్నార్తులకు అన్నము, సేవార్తులకు సేవలు, దీనులకు దుస్తులు, జబ్బులకు మందులు, కళ్ళకు చూపులు అందివ్వగలిగితిని, అంతా ఆ పైవాడి కృప. సమాజానికి సహాయం అందివ్వగలిగిన మహామనుషుల్లారా చేయూతనివ్వండి. చేయి కలిపి నడుద్దాం. ఆకలి లేని, దాహం లేని, జబ్బులు లేని నూతన సమాజాన్ని సృష్టిద్దాం. సేవానంద చారిటబుల్ ట్రస్ట్, రామ్నగర్ కాలనీ, సిటిఎం రోడ్, మదనపల్లె.
సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9246793026. సంప్రదించవలసిన వేళలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, ఆదివారం నాడు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు.